హాయ్ హలో నమస్తే. మార్పు చెందినవాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటాను. నేను మీ జఫా రాకేష్ మాస్టర్. మరి ఈ రోజు నా షోకి జబర్దస్త్ రోజా ఆంటీ వచ్చేసింది. ఆంటీతో మాట్లాడదాం. హాయ్ రోజా ఆంటీ. హాయ్ పిలక మాస్టర్. ఏంటి రోజా ఆంటీ, ఎలక్షన్స్ తర్వాత అడ్రస్ లేకుండా పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి లడ్డూ గురించి మాట్లాడుతున్నావా ఆంటీ? అన్యాయం జరిగినప్పుడు నేను వచ్చి నా గొంతు వినిపిస్తాను. అంటే మీ జలగన్నను కవర్ చేసే పని వచ్చినప్పుడు అన్నమాట. అంతేనా లడ్డూ ఆంటీ? మాస్టర్ ఏం మాట్లాడుతున్నారు? తప్పు అనుకునే పని ఎప్పుడు మా జలగన్న చేయడు. తను చేసిన పనిని తప్పుగా ఉన్నప్పుడు ఎవ్వరికి భయపడ్డు. ఆపు నీ చెక్క భజన బాలాపు. అసలు దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వును ఉపయోగించడం ఎంత పాపం. అలాంటి పాపాన్ని మూట కట్టుకుంటారా? అసలు మీరు మనుషులేనా అని బయట భక్తులు మిమ్మల్ని ఏకిపారేస్తున్నారు అంటే. ఇదంతా బాబు గారు ఆడుతున్న డ్రామా. ఆయన 100 రోజుల్లో ఏం పీకలేదు కాబట్టి డైవర్షన్ రాజకీయం చేస్తున్నాడు. అమ్మా రోజా ఆంటీ, నిప్పు లేనిదే పొగ రాదమ్మా. ఆ జలగన్న నిప్పు తుప్పేం కాదు. గడిచిన 5 సంవత్సరాలలో మీరు చేసినటువంటి ఇలాంటి పనులకు భక్తుల మనసులు ఎంత అల్లాడిపోయి ఉంటాయి, వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి. అసలు మీకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఏమీ లేదా? మాస్టర్ మర్యాదగా మాట్లాడండి. అసలు టీటీడీకి ముఖ్యమంత్రికి అసలు సంబంధమే లేదు. అందులో ఏ తప్పులు ఉన్నా అవి టీటీడీ మాత్రమే చూసుకుంటుంది. టీటీడీదే పూర్తి బాధ్యత. ఆంటీ, ఆ సుబ్బారెడ్డి మీ పార్టీకి చెందినోడు కదా? అది అది అంటే మా పార్టీనే. ఆయనకు డైరీ ఫార్మ్స్ లేవా? ఆయనకి డైరీ ఫార్మ్స్ ఉంటే ఉంటాయి, అందులో తప్పే ఉంది. ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది కదా ఆంటీ. మీ ప్రభుత్వం రాకముందు వరకు స్వచ్ఛంగా ఉండే లడ్డు మీరు వచ్చిన తర్వాత టీటీడీలో మీ మనుషులు అక్కడ మీకు నచ్చినటువంటి విధంగా లడ్డూని కల్తీ చేశారు కదా రోజా ఆంటీ? అదేం లేదు, లడ్డు పవిత్రంగా ఉంది, ఎలాంటి కల్తీ లేదు. ఈ 5 ఏళ్లలో బాబు గాని పవన్ కళ్యాణ్ గాని ఎప్పుడు లడ్డు తినలేదా? అప్పుడు తెలీదా వాళ్ళకి? అప్పుడే అడగాలి కదా కల్తీ ఉంటే. అది టీటీడీ వాళ్ళకి సంబంధం కదా. మా జలగని ఎందుకు లాగుతున్నారు? ఆహాహా, ఏం కవర్ చేస్తున్నావు రోజా ఆంటీ, ఏం కవర్ చేస్తున్నావు? ఈ 5 ఏళ్లలో మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ మనుషులు అక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఏం చేసినా ఎవరికి తెలియకుండా మీరు చేశారు. మీరు మీ ప్రభుత్వం ఎవరి మీద కూడా మీరు చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నావా అంటే, ఇప్పుడు బాబు గారు మీ తప్పులన్నీ ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇది బయటపడింది రోజా ఆంటీ. ఇవన్నీ మా మీద చేసే కుట్రలు. ఏవైనా ఉంటే మీరు అప్పుడే అడగాలి, ఇప్పుడు అడిగితే చెల్లదు. దయచేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు. నేను అదే చెప్తున్నా, పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేశారు అని అంటున్నా. బాబు గారు మీ లెక్కలన్నీ తేల్చే పనిలో ఉన్నారు రోజా ఆంటీ. త్వరలోనే ఒక్కొక్కటి బయటకు వస్తాయి, మీకు ప్రజలే బుద్ధి చెబుతారు. మే తప్పు చేయలేదు, మేమెవ్వరికి భయపడం. మా జలగన్ని అంటే మాత్రం నేను ఊరుకోను. ఇవన్నీ అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నావు, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతున్నాను. జై జలగన్న, జై జై జలగన్న. చూశారుగా, రోజా అంటే సమాధానాలు చెప్పలేక జలగన్నను వెనకేసుకుని వచ్చింది. ఇంకా రాను రాను ఎన్ని బయటకు వస్తాయో మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి షో. చూస్తూనే ఉండండి. జై జవాన్, జై కిసాన్, జై భీమ్.